ఇప్పుడే జరిగిన గ్రామ సభలో ఇప్పటివరకు సర్పంచ్ గారిని అడిగి తెలుసుకున్న విషయాలు ఉన్నాయి. వాళ్ళ నిధులు దుర్వినియోగం కావడంలో మెయిన్ పాత్ర పంచాయతీ సెక్రటరీ అని చెప్పేసి అక్కడ ప్రజలు చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. కానీ ఈ సర్పంచ్ మాత్రం అట్లాంటిది ఏం నిధులు అయితే దుర్వినియోగం ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకున్నాం ఎంతవరకు నిధులు ప్రాపర్ గా ఖర్చు పెడుతున్నారు, లేకుంటే నిధులు దుర్వినియోగం ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ గా మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నిధులు ఇంతవరకు కరెక్ట్ గా వాడిండ్రు, ఎంత దుర్వినియోగం అయితే 100% ఏంటంటే డబ్బులు వస్తాయి, ప్రభుత్వం డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకొని రికార్డులే మెయింటైన్ చేస్తారు, పనుల కడికి వచ్చాడు జీరో చేస్తారు. జీరో ఎందుకు చేస్తారు అంటే అధికారులు వీళ్ళు లీడర్ కుమ్మకాయ ఇట్లా రికార్డు రాసుకొని ప్రభుత్వం నమ్ముతుంది. ప్రభుత్వం నమ్మేది కాయిన నమ్ముతుంది తప్ప ప్రజలలో జరిగింది ప్రజలు నమ్ముతారు. ప్రజలకు జరిగింది ఏంటంటే ప్రజలలో జరిగింది పైన నమ్ముతారు, ప్రభుత్వం నమ్మేది కాయిన నమ్ముతారు. ఆ కాగితం ప్రకారం అనేక లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడంటే 2004, 2005, 25 సంవత్సరాలు అనేక లక్షల రూపాయలు ఎల్లా ఇంటికి మళ్ళా ఇంటికి పుల్ల ఇంటికి చెరువుల కావచ్చు అనేక రకాల దుర్యోగం జరిగింది. ఆ రికార్డు కూడా ఈ కొత్త సర్పంచ్ వచ్చిన రికార్డు కూడా ఆ రికార్డు కూడా కాలిపోయింది, కాలబెట్టేది వీళ్ళే. కానీ ఈ సర్పంచ్ మంచోడే, కానీ అది కాకపోతే మంచి చేయాలని ఆలోచన ఉంది. కానీ ఈయనని అదే పాలకులు అది కప్పి పెట్టుకోవాలని చెప్పి ఈ అధికారులు నాకు అవగాహన ఇక్కడ పరిస్థితి బట్టి నాకు అవగాహన కలిగింది. ఎందుకంటే అవగాహన ఎందుకు కలిగింది అంటే అధికారులు కరెక్ట్ ఏం జరుగుతుందో చెప్పకపోవడం వల్ల అక్కడ ఫ్లెక్సీ పెట్టకపోవడం, ప్రభుత్వాన్ని ఫెయిల్ చేయడం, ఇదంతా ప్రభుత్వానికి రుద్దుతారు. ఇప్పుడు మీరే ఏదైతే చెప్పినరో ఇక్కడ రికార్డ్స్ అన్ని కాలిపోయినాయి అని చెప్పి పై అధికారుల వరకు పోయిందా, లేకుంటే ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే నేను అనేక దరఖాస్తులు పెట్టింది. ఇది ఇక్కడ వరిదేల కాలబెట్టారు. ఏ రోజు శుక్రవారం శనివారం రోజు కాలబెట్టారు, శుక్రవారం తీసుకు శనివారం కాలబెట్టారు. ఈ సర్పంచ్ గెలిచినాక రికార్డు ఉండదు, ఆంధ్ర రికార్డు గత ప్రభుత్వాల మోసం చేసిన రికార్డు ఉండద్దని ఇక్కడనే హరిదేల కాలబెట్టారు. ఆ రికార్డులు ఇప్పుడు ఏం లేవు, మళ్ళీ ఆర్టీ అయితే కూడా ఏం దొరకాయి. అంత ఒక మాన్యువల్ ఒక మైండ్కి ఏం నడుస్తుంది ఆకలి పిల్ల అది నడిచి డిజిటలైజ్ చేయలేదా మీరు? అప్పుడు ఉన్నప్పుడు పాత ఉన్న గవర్నమెంట్ కానీ పాత ఉన్న సర్పంచ్ కానీ దీన్ని డిజిటలైజ్డ్ వైపు మీరు అవినీతికి పాల్పడ్డారు. పూర్తిగా అవినీతి అనేక తప్పులు ప్రజలు అధికారులు తప్పు చేసి ప్రజల మీద నెట్టేసారు. అధికారులు తప్పు చేసి మనకు తెలియకుండా మనకు రికార్డు రాస్తారు. అది మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈయన తప్పు చేస్తేనే అలా అధికార రాశి అనే పరిస్థితి వస్తుంది. కానీ చేసిన తప్పు అధికారులు ఇలా ప్రజల మీద నెట్టుతారు. ఆ సమస్యలు ఇప్పుడు గ్రామ సభలో సిద్ధమైతా ఉంటాయి. అనేక గోపులు ఉన్నాయి, అనేక బిల్డింగ్లు ఉన్నాయి. అనేక బిల్డింగ్లు ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బిల్డింగ్లు కూడా వాడకం లేదు. దానికి సంబంధించిన డాక్టర్లు లేరు, ఇప్పుడు పశువుల డాక్టర్లు లేడు, బిఎస్ఎస్ బిల్డింగ్లు ఉన్నాయి, అనేక బోర్వెల్ కూడా ఉన్నాయి ఆఖరి పిల్లలు. కానీ ప్రజలకు ఉపయోగపడే లేదు. ఇక్కడ ప్రధాన సమస్య కరెంట్ గా సబ్స్టేషన్ పరిస్థితి సబ్స్టేషన్ పరిస్థితి ఏంటంటే గతంలో ఉండి ఏదంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా బెల్లంపల్లి మండలంలోనే ఆకనపల్లి బెల్లంపల్లి మండలనే ఒకటే మండలం నుంచి ఆకనపల్లికి సప్లైమెంట్ ఉంది. ఆ తర్వాత పాత బెల్లంపల్లి వేరేంది గ్రామ పంచాయతీ 3 ట్రాన్స్ఫర్లు మన ఏదైతే ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి సబ్స్టేషన్ మంజూరైన తర్వాత 3 సార్లు క్యాన్సల్ వచ్చినాయి. ఎందుకు క్యాన్సల్ వచ్చినాయంటే ఈ పొలిటికల్ వీళ్ళు చేయలేక దాన్ని ఏంటంటే వివాదం తయారు చేసి పక్కదారి పెట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సబ్స్టేషన్ కి 20 గుంటలు కావాలని ఇప్పుడు గ్రామ సభలో చెప్పడం జరిగింది కదా. మరి 20 గుంటలు ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకుంటారు? సర్పంచ్ అడిగితే మేము వేరే దగ్గర నుంచి తీసుకొని 5 లక్షలు 6 లక్షలు చందాలు వేసుకొని ఏదో అంటే దగ్గర ఏంటంటే కొద్దిగా నీతి మంత్రి కాబట్టి రైతు కుటుంబం వచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా కొనేసేసుకుందాం, మొబైల్ కొన్ని ఇబ్బంది పెడదామని చెప్పి ఆలోచన ఉన్నది. మంచి ఆలోచన. కానీ మా దగ్గర ఉన్నది గవర్నమెంట్ భూమి ఉన్నది, ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ లింగాపూర్, బుచ్చేపల్లి, ఆకనపల్లి ప్రభుత్వ భూమి, సీలింగ్ యాక్ట్ భూమి కూడా ఉంది. తయారు చేసి ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు మరి ఇక్కడ మీరు గవర్నమెంట్ కి అర్జీలు ఏం పెట్టలేదా? ఇప్పటి వరకు మాకు ఒక సబ్స్టేషన్ కోసం భూమి కావాలి అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి ఎందుకు చందాలు వేసుకునేంత పరిస్థితి వచ్చింది ఇక్కడ. అయితే సమస్య ఎక్కడ చేసిన అవుతుందంటే ప్రజలు ఏమనుకుంటారు, సర్పంచ్ గెలిచిండు కాబట్టి తరచు చెప్పుకుంటే సమస్య పరిష్కారం అయితే అనుకుంటారు. అధికారి చెప్పుకుంటే అధికారి నాకు అక్కడ చట్టపరంగా ఉంటుంది, చట్టపరంగా పనిచేస్తారని అధికారులు అనుకుంటాం. కానీ వీళ్ళే సమస్య ఎట్లేం చేస్తారంటే వివాదం తయారు చేస్తారు. అందుకే ఈ తలనొప్పి నాకేంటే ప్రజలంతా ఎంతో దూరపడచ్చండి. ఇట్లా 20-25 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ రాబోయే రోజులు ఇంకా చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. కార్యదర్శిగా చాలా రకాలుగా అలిగేషన్స్ వస్తున్నాయి, అవి నిజమేనా? మరి 100% ఒకటి ఇప్పుడే చెప్తూ మీకు ఎవిడెన్స్ కూడా చూపెడతా. పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఇచ్చిన ఆర్టీఐ కింద తీసినాక కూడా దాన్ని
ఇప్పటి వరకు 2003లో పర్మిషన్ లేదు అని ఇచ్చిండు. పర్మిషన్ లేకుండా 23 నుంచి కనశిక్ష అది ఏది దేనికి సంబంధించిన వాటర్ పార్ట్ కావచ్చు, ఇంటి నెంబర్లు కూడా ఈ సర్పంచ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పర్మిషన్లు ఇచ్చిండు ఈ సర్పంచ్. ఇదేది సర్పంచ్ కాదు, మన సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ శ్రీనివాస్. అయినా ఉన్నతాధికారులు చెప్తే వీళ్ళు చెప్పి మైండ్కి ఏం ఆడతాడు. లిఖిత పరంగా పెన్ను పరంగా పోరు, ప్రభుత్వం పెన్ను పరంగా చూస్తుంది, రికార్డు పరంగా చూస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఆల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అన్ని కమిటీలు ఉంటాయండి. గ్రామ పంచాయతీలో ప్రతి రికార్డు ప్రజలు చూసుకునే ఆప్షన్ ఉంటుంది ఏ గ్రామ పంచాయతీలో. అక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ కనీసం ఇక్కడ పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఫారెస్ట్ అధికారులు కానీ ఇక్కడ ఎలాంటి నెంబర్లు కూడా ఇక్కడ ఏం లేవు. పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అంటే జనాలకు తెలియదు కదా, ఊర్లో ఉన్న గ్రామస్తులకు తెలియదు కదా. ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడేంత ఉండదు కదా. వీళ్ళు ప్రజలకు తెలియగానే మోసం, ఇది ఒక పెద్ద మోసమే, ఇది ఒక పెద్ద మోసం. అధికారులు చేసే మోసమే పెద్ద మోసం. ఇది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇది నా వీడియో రేవంత్ రెడ్డి ఇవ్వాలి. మా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు రావాలి, జిల్లా ఎస్పీ భాస్కర్ కూడా ఆదేశాలు రావాలి. ఖచ్చితంగా ఆకలికి అనేది సమస్య ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ప్రజలు ఎంత అనుకూలమవుతారు, ఎన్ని అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఎట్లు డైవర్ట్ చేస్తా ఉన్నారు, ఎన్ని లంచాలు జరుగుతున్నాయి, ఎంతమంది హత్యలు జరుగుతున్నాయి, దీని వెనుక కుట్ర ఏం జరుగుతుంది, ఈ అధికారులు ఎందుకు తగ్గి ప్రభుత్వాలు ఫెయిల్ చేస్తారన్నది నా విజ్ఞప్తి. సర్పంచ్ కంటే ఎక్కువ కూడా మన పంచాయతీ కార్యదర్శి ఎక్కువ అవినీతి చేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ రూల్స్ లో వినిపిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రజలు. బట్ కాకపోతే ఏదైనా సరే ఆఫ్ ద రికార్డులని మెయింటైన్ చేస్తున్నారు తప్ప ఆన్ ద రికార్డ్ ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు, పేపర్ వర్క్ ఇక్కడ లేదు అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన అధికారులు కలెక్టర్ కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే వెంటనే చర్యలు తీసుకొని ఆకినపల్లికి ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఒకసారి తెలుసుకొని మీరు ఏదైనా ఇష్యూస్ ఉన్నా సార్ట్ అవుట్ చేస్తే మంచిది.